నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సాలూరు నియోజకవర్గంలో అరకు పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమైంది. ప్రచారంలో భాగంగా మెంటాడ మండలం సంతపేట జంక్షన్ నుంచి పలు వీధుల గుండా ప్రజలతో మమేకమై తిరిగారు. కాగా కమలం గుర్తుకు ఓటేసి తనను ఎంపీగా గెలిపించి ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా అందివ్వాలని కోరారు. కూటమి ఏర్పడడం అనేది రాష్ట్ర అభివృద్ధి కోసమేనని అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని, అది ప్రజలు గుర్తించాలని పేర్కొన్నారు. తాను నియోజకవర్గంలోని ప్రతి మండలానికి వెళ్లి అక్కడి పరిస్థితులు తెలుసుకుని అభివృద్ధి చేయాలని సంకల్పించానని అన్నారు. ఇక అలాగే ప్రతి మండలాలకు వెళ్లి ఉమ్మడి కార్యకర్తలతో ముచ్చటించి అక్కడున్న సమస్యలను తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు. కాగా కూటమి పార్టీలంతా సైన్యంలా కదిలి ఉమ్మడి పార్టీలను గెలిపించుకోవాలని అభ్యర్థించారు గీత. చూసే ఈ రోజు అరకు పార్లమెంట్ ని బీజేపీ తీసుకుని 100% నేను గెలిస్తే గిరిజనులకు మంచి జరుగుతుందని చెప్పి నరేంద్ర మోదీ గారు నమ్మి నాకు ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. బీజేపీలో పదవులన్నా ఎప్పుడు కూడా బాధ్యత కానీ అలంకారం కాదు. ఎందుకంటే బీజేపీ పెద్దలను చూస్తే అర్థమవుతుంది. నిన్న మంత్రి గారు వచ్చారు. ఆయన 3 గంటలకి లేచి హైదరాబాద్ లో బయలుదేరి ఇక్కడ 7 గంటలకి దిగి మళ్ళీ మన మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ రాత్రి 11 గంటల ఫ్లైట్ తీసుకుని 1 గంటకు వెళ్ళడం జరిగింది ఢిల్లీ. అంటే 2 గంటలు కూడా నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడే నాయకులు బీజేపీలో ఉన్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ప్రజల కోసం 24 గంటలు కష్టపడడానికి సిద్ధమైన నరేంద్ర మోదీ గారి ఆదర్శంలో నరేంద్ర మోదీ గారికి సొంత ప్రయోజనాలు ఏమీ ఉండవు. ఆయనకున్నది ఓన్లీ దేశం. ఈ రోజు మన దేశాన్ని, భారతదేశాన్ని విశ్వ గురువుల అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా బయట చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చాలా గర్వంగా మేము భారతదేశానికి చెందిన వాళ్ళు అని చెప్పుకోగలుగుతున్నారంటే అది మన నరేంద్ర మోదీ గారి ఘనత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మంచి అద్భుతమైన రాజధాని కట్టాలనుకున్నారో 3 ముక్కల ఆట చేసి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. అంటే తలకాయ లేని మొండల్లాగా వచ్చింది ఇప్పుడు రాష్ట్రం. ఏది మన రాష్ట్ర రాజధాని అని అడిగితే సమాధానం చెప్పడానికి పిల్లలకు కూడా ఏం రాయాలో తెలియని పరిస్థితి ఈరోజు. అంత అధ్వానమైన పరిస్థితిలో. రెండోది, రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారు. చాలా మంది అనుకుంటారు అప్పులు కుప్పగా ఆయన రాష్ట్రాన్ని మారిస్తే మాకేం పోయిందని. కానీ ఈరోజు రాష్ట్రం చేసే ప్రతి అప్పు కూడా మనమే తీర్చాలి. అంటే మన దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన దాన్ని రాష్ట్రం అప్పు తీరుస్తుంది. ఎందుకంటే వారికి ఇబ్బందులు పాలు కాకూడదు. మనందరికీ సంతోషమే కదా. పెద్దవారికి 70 సంవత్సరాలు దాటిన వారికి 5 లక్షల రూపాయలు సంవత్సరానికి వైద్యానికి అయ్యే ఖర్చు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇది చారిత్రాత్మకంగా ఇప్పుడు వరకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వలేదమ్మా. 70 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయరు. అట్లాంటిది ఆలోచిస్తున్నారు. అలాగే ముద్రా లోన్, ఇంతకు ముందు చిన్న చిన్న లోన్స్ ఇచ్చేవారు 5 లక్షలు. ఇప్పుడు ముద్రా లోన్స్ ప్రతి ఒక్కరికి 20 లక్షల చొప్పున ఇవ్వడానికి రెడీ అయ్యారు నరేంద్ర మోదీ గారు. అలాగే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ. ఈ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి. ప్రతి ఒక్క గిరిజనులు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. ఇంటింటికి మంచి నీరు సౌకర్యం కల్పించాలి. రైతులకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పంటలకి సౌకర్యాలు కల్పించి నీటి సౌకర్యం కల్పించాలి. రైతులకి కిసాన్ ఎన్నో రకాలైన పథకాలు తీసుకొచ్చి మీ అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ప్రతి ఒక్క విషయంలో. ఇప్పుడు సర్పంచుల నిధులు చూస్తే మనం సర్పంచుల నిధులన్నీ మళ్లింపబడినాయి. చాలా మంది మనం అంతా యాజిటేషన్స్ చేసాం. సర్పంచుల నిధులు లేవు, మన రోడ్లు వీధి దీపాలు లేవు. ఎందుకంటే కరెంటు బిల్లు అని చెప్పి కట్ చేసేస్తున్నారు. ఈ రోజు చెప్పాలంటే వీధి దీపాలకి సోలార్ ప్యానల్స్ తోటి LED ల్యాంప్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అలాగే చాలా తరాల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఉపాధి లేక ఈ రోజు యువకులు ఎంతమంది రోడ్ల మీద ఉన్నారో మనం చూస్తాం. మనం ఆలోచిస్తే ఈ రోజు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, క్యాలెండర్ లేదు. మీ క్యాలెండర్ కూడా వచ్చాడు, జాబ్ మాట దేవుడేరు, జాబ్స్ లేవు. మన ఇంట్లో పిల్లలకి మనం రోజు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీని
దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని